హాయ్ అండి. వెల్కమ్ టు వర్ణితో వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇవి కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంటాయి. కారం కారంగా చాలా బాగుంటాయండి. వీటి గురించి ముందుగా ఒక గిన్నెలో మనం ఒక గ్లాస్ మైదాపిండి వేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేయాలండి. బియ్యం పిండి ఉంటుంది కదండి అది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేయాలండి. పండు మిరగాయలు ఉన్నా సరే టేస్ట్ బాగుంటుందండి. నేను పండు మిరగాయలు వేసాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ స్టవ్ మీద హీట్ చేసుకొని కొంచెం వేడెక్కాక దీంట్లో వేయాలండి. ఇది ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, అందుకే నేను స్పూన్తో కలిపాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి, అలాగే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూనే. తర్వాత పిండి ముద్ద ఇలా రెడీ అయిందండి. దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి ముద్దను ఇలా చేసుకోవాలండి. కొంతసేపు బాగా నలుపుకోవాలి, అప్పుడు బాగుంటాయి స్నాక్స్ కూడా. తర్వాత ఒక మూత తీసుకొని ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ మూత అలా నొక్కితే ఇలా అప్పుడల్లా చిన్న చిన్న అప్పుడల్లా రెడీ అవుతాయి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని ఇలా వేడైన తర్వాత అప్పడాలు వేసుకోవాలండి. దీంట్లోకి వేసుకుని ఇలా వేయించుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెడితే మళ్ళీ కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి. అలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా వేగేలా చూసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.